హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. కల్కి 2898 ఏడి ప్రీల్యూడ్ ఎపిసోడ్ అయితే కల్కి టీం అయితే రిలీజ్ చేసింది. ఇందులో నాగేశ్వరన్ గారు మాట్లాడుతూ కల్కి స్టోరీ అన్నింటికి ఎండింగ్ అట, కలియుగం ఎలా ఉండబోతుంది అండ్ స్టార్ వార్స్ ఇట్లాంటి హాలీవుడ్ సినిమాలు నాగేశ్వరన్ గారికి చూసినప్పుడు మన తెలుగు నుంచి భైరవ ద్వీపం, ఆదిత్య 369 ఇవి మన స్టోరీలు కావా, ఎప్పుడు అన్ని వెస్ట్ లోనే జరగాల అనిపించేదట. మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం, లాస్ట్ అవతారం కృష్ణావతారంతో మహాభారతం ఎండ్ అవుతుంది. దాని తర్వాత కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఇదంతా కూడా ఇమాజినేషన్ తో రాశారట. కల్కి అవతారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, మనం చదివిన పురాణాలకి ఎథిక్స్ కి ఈ కథ క్లైమాక్స్ చేస్తే ఎలా ఉంటుంది. కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు, ఒక్కొక్క రూపం, లైక్ రావణుడు, దుర్యోధనుడు, కంసుడు, హిరణ్యకశ్యపుడు. అండ్ ఈ కల్కిలో ఒక అల్టిమేట్ రూపం తీసుకుంటే అది ఎలా ఉండబోతుంది, అండ్ ఆ కలి అంతమందించే హీరో ఎలా ఉంటాడు, అండ్ చీకటి వెలుగు వాట్ ఈస్ ద క్లైమాక్స్ అన్నది రాసుకుంటే లిటరల్లీ 5 సంవత్సరాలు పట్టిందంట. సో వాళ్ళు తీసిన ఈ కల్కిని మనం చూస్తుంటే వాళ్ళ క్యూరియాసిటీ కలుగుతుందంట. సో ఇదంతా కూడా నాగేశ్వరన్ గారు డిస్కస్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 2898 ఏడి ప్రీల్యూడ్ ఎపిసోడ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.